అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన అమ్మవారు మన కోసం అందిస్తున్న ఒక అద్భుతమైన వాగ్దానం. తల్లి, నువ్వు ఎక్కువగా ఆందోళన చెందకు. ఇప్పుడు ఈ అమ్మ వాక్కు విని ఒక నిర్ణయాన్ని తీసుకో. అందుకే నీ ముందుకి ఈ యొక్క వాగ్దానం తీసుకొచ్చాను. ఇది నీ కోసమే బిడ్డ అని మన కోసం మన వారాహి అమ్మవారు మన కోసం ఒక మంచి వాక్కు అనేది తీసుకొచ్చారు. ఆ వాక్కు ఏంటి, అమ్మవారు ఏం చెప్పబోతున్నారు అని అమ్మవారి వాక్కులని వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఎన్నో ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వారు ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి అనుకుంటే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అయితే చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఈయన నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీకున్న ఎటువంటి సమస్యనైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా ఆ సమస్య అయితే ఖచ్చితంగా కనుమరుగైపోతుంది. ఎటువంటి అనుమానం లేకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేశారంటే మీ ప్రాబ్లం అయితే తీరిపోయినట్టే ఫ్రెండ్స్. నేను చెప్పించుకొని నా ప్రాబ్లం తీరింది, గురువుగారు బాగా చెబుతున్నారు అనే ఒక నమ్మకం నాకు కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. నేను ఏది కూడా టక్కన అనేది నిర్ధారణ లేకుండా చెప్పనండి. చాలా నమ్మకమైన గురువుగారు కాబట్టే నేను మీ వరకు తెలియజేస్తున్నాను. మీ యొక్క ఎటువంటి సమస్యలైనా సరే, జాతకంలో ప్రాబ్లమ్స్ ఉన్నా, వాస్తు దోషాలున్నా, చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాం అయినా జాబ్ రాలేదు అనుకున్న వారికి కూడా గురువుగారు ఎలాంటి దోషం ఉందో చూసి ఆ యొక్క సమస్యనైతే తీర్చి మీకు జాబ్ అనేది కూడా వచ్చే మార్గం అనేది చెబుతారు. భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, జాతకంలో దోషాలు, మాకు వీసా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు ఖచ్చితమైన పరిష్కారం అనేది చూపిస్తారు. మీరు చేయవలసింది స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మీ ఇంటి దగ్గర నుంచే, ఉన్న చోట నుంచే ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేస్తే చాలండి. మీ సమస్య అయితే ఖచ్చితంగా తీరుతుంది. గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 96630644. ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు ఈరోజు మన వారాహి తల్లి, బిడ్డ ఎక్కువ ఆందోళన చెందుతున్నావు. కొద్ది రోజులుగా నీ జీవితంలో ఒక విషయం, ఒక నిర్ణయం అనేది తీసుకోలేకపోతున్నావు. ఆ విషయం కోసం నువ్వు ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది. ఇలాంటి గందరగోళంలో నిర్ణయం తీసుకునే ముందు నువ్వు ఒక్కసారి ఈ తల్లికి చెప్పబోయేది విను. ఈ తల్లి మాట ఒక్కసారి ఆలకించి విను. తర్వాత జాగ్రత్తగా నిర్ణయం తీసుకో. ఎందుకంటే ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం నీకు ఎటువంటిది, ఏంటి, ఏం చేస్తుంది, ఎంత లాభం వస్తుంది, ఏం నష్టం కలిగిస్తుంది అన్నీ కూడా నీకు తెలుస్తుంది బిడ్డ. నీ జీవితాన్ని కూడా తీర్మానిస్తుంది. దీనికి నువ్వు తృప్తి చెందలేదు అంటే విజయం పొందలేవు. కాబట్టి కాస్త ఆలకించి జాగ్రత్తగా విను. నిర్లక్ష్యం మాత్రం ఈ అమ్మ మాట చేయవద్దమ్మా. మొదట నేను బాగున్నాను అని నీకు నువ్వు చెప్పుకో. నేను ఏదైనా చేయగలను అని నిన్ను నువ్వు మెచ్చుకో. అప్పుడే ఏ పని చేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ యొక్క సజెషన్ అనేది ఒకరికి ఇవ్వాలన్నా నీ మీద నీకు కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. నీ మీద నువ్వు ఒక గట్టి నమ్మకం అనేది పెట్టుకోగలవు. నీకు ఇప్పుడు ఉన్న మనస్థితి నుంచి నువ్వు బయటపడితేనే నువ్వు ఏ పని చేసినా అది మంచిదా చెడ్డదా అని నీకు అర్థమవుతుందమ్మా. ఖచ్చితంగా నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీ ఆలోచనల బట్టే ఈ లోకంలో నీ మీద నిన్ను అలాగే చూస్తుంది. కొంతమంది జీవితం ఎలా ఉంటుంది, ఎలా జీవించాలి అనేది కూడా నేర్పిస్తుంది. మరికొందరి జీవితం ఎలా ఉంటుందో తెలుసా, ఇలా జీవించకూడదు అని నేర్పిస్తుంది. అన్నీ కూడా గెలుపును నువ్వు తీసుకో. అన్ని అనుభవాలను నేర్చుకో. వీటన్నిటిలో నుంచి ఒక నిర్ణయాన్ని తీసుకో. ఇప్పుడున్న స్థితిలో ఎక్కువ ఆందోళన, గందరగోళం, మనస్థితి అనేది ఏం చేయాలి అని అర్థం కాకుండా ఉన్నావు. ఇది అలాగే ఉంటే ఎలా? నువ్వు ఇలాగే ఉంటే ఒక నిర్ణయం తీసుకుందామా వద్దా అనే ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటావు. సరే తల్లి, నువ్వు నిర్ణయం తీసుకుంటున్నావు అంటే నేను చెప్పే మాట ఒక్కసారి విను. నువ్వు తీసుకున్న నిర్ణయం నీ యొక్క లైఫ్ అనేది మంచి స్థాయిలో ఉండేలా చేస్తుంది. నీ జీవితానికి ఒక మంచి పొజిషన్లో ఉంచేదిగా ఉంటుంది. నీ చుట్టూ ఉన్న నీ వాళ్ళ ఆలోచనలు కూడా నీకు మంచిగా, ఎలాంటి బాధింపు లేకుండా ఉండేలా చూసుకో. వాళ్ళు అందరి నిర్ణయం నీకు మంచిదా చెడ్డదా అనేది అర్థం చేసుకో. అందరిని సంప్రదించు. అందులో మేలు రకమైన ఒక నిర్ణయాన్ని తీసుకో. ఎవరికి ఏ మన కష్టం లేకుండా, బాధింపు లేకుండా ఉంచుకో. ఒక మాటతో ఇతరుల్ని కష్టపెట్టవద్దు.
గొప్పగా ఉండకపోవచ్చు, కానీ నీ జీవితం మాత్రం అద్భుతంగా మార్చుకునే ఒక నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడే కాదు, ఎప్పటికీ నీ సంతోషాన్ని నేను ఇస్తాను కదా. దిగులును మాత్రం ఇవ్వకూడదు. నీకే కాదు, నీ కుటుంబానికి కూడా చేర్చి నిర్ణయం తీసుకో బిడ్డ. నిన్ను నమ్ముకున్న వాళ్ళు నీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకో. ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయమే నీ యొక్క భవిష్యత్తును కూడా తీర్మానిస్తుంది. కాబట్టి అవసరపడకుండా నిర్ణయాన్ని తీసుకో. అనవసరమైన నిర్ణయాలను, ఆలోచనలను పక్కన పెట్టు. ఏ నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుంది అని కాస్త మనసు పెట్టు. ఈ నిర్ణయం వేరొకరి కోసం తీసుకునేదిగా కాదమ్మా. నీ మనసుకి ఏది నచ్చుతుందో అది నిర్ణయించుకో. నీ ఇష్ట ప్రకారమే అంతా ఉండాలి. ఎందుకంటే ఇది నీ జీవితం కదా, నువ్వే కదా జీవించాలి. అందులోని లోటుపాట్లు అన్నీ కూడా నువ్వే కదా సరిచేసుకోవాలి. అందుకే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, నీ యొక్క నిర్ణయం ఎలాంటి పరిస్థితుల్లో నిన్ను కష్టపెట్టేలా ఉండకూడదు. నువ్వు అలాగే ఏదో ఒకటి లేని కాంప్రమైజ్ అయ్యేది కూడా ఉండకూడదు. నువ్వు నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచించుకో. నీ వాళ్ళని అడుగు. తర్వాత ఈ వారాహి అమ్మ మాట విను. ఈ అమ్మ నిర్ణయం అడుగు. నీకు కలిసి వచ్చే జీవితాన్ని నిర్ణయించగల శక్తి నాకు ఉంది కదా. ఇలా చేస్తే నా తల్లికి నచ్చుతుందా లేదా అనే సందేహమే వద్దు. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా దానిని పూర్తి మనసుతో నువ్వు ఆమోదించుకో. నిన్ను నువ్వు ఆమోదించుకుంటే ఈ తల్లి అనుమతి దొరికినట్టే. మంచిగా ఆలోచించి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ అమ్మతో చెప్పు. ఆ నిర్ణయం నీకు ఖచ్చితంగా గెలుపుని అందిస్తాను. నీవు తీసుకునే నిర్ణయమే నీ జీవితంలో జరుగుతుంది బిడ్డ. జరిపిస్తాను కూడా, జరిపించి తీరుతాను. ఎప్పుడు కూడా నా బిడ్డ మనసు కష్టపెట్టడం నాకు ఇష్టం ఉండదు. నీ మనసుకు నచ్చేటువంటిదే నేను నీకు అందిస్తాను. నీ నిర్ణయాన్ని నేను గెలిపిస్తాను. ఇప్పుడు గందరగోళం నుంచి బయటపడ్డావు కదా, ఒక తెలివైన స్థితిలో ఉన్నావు కదా. ఎప్పుడు ఇలాగే ఉండు. నువ్వు కోరింది నీకు తప్పకుండా నేను అందిస్తాను కదా. అందుకు నీ వారాహి అమ్మ ఎప్పుడు కూడా నీకు అండగా ఉంటాను. కాబట్టి నమ్మకంతో ఉండు. ప్రతిదీ నీకు జయం కలిగేలా చేస్తాను తల్లి. ఏ ఆందోళన వద్దు. నీకు తోడుగా నేనున్నాను కదా. ఒకరిని కష్టపెట్టేది నువ్వు ఎప్పుడూ చేయవని నాకు తెలుసు. ఇక నీకు తెలిసిందే వేదం అనుకుంటే అది మూర్ఖత్వం. నేను నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలనుకుంటే అది కూడా మూర్ఖత్వమే. ఎదుటివారిని ఏమీ తెలియదు అనుకుంటే నీ అమాయకత్వమే. కాబట్టి అందరి నిర్ణయాలకు ఒక్కొక్క విలువ అనేది ఉంటుంది. అందులో నీకు నచ్చితే తీసుకో. లేదు అంటే ఒకరిని తక్కువ చేసి మాత్రం ఎప్పుడూ చూడకు. బిడ్డ, నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు నీ ప్రేమ కోసం ఎవరైతే ఎదురు చూస్తుంటారో వారి ప్రేమని ఎప్పుడు కూడా తక్కువ చేసుకోకు. వాళ్ళ ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు. స్నేహం ఎవరితో చేసావా ఆ స్నేహానికి కట్టుబడి ఉండు. విలువలు అనేవి చాలా ముఖ్యం జీవితంలో. అదే బంధాలను బలపరుస్తుంది. నీ జీవితం ఒక ప్రయాణం తల్లి. అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో బాధలు ఉంటాయి. ఎన్నెన్నో పరిచయాలు కూడా ఉంటాయి. అన్నీ కలిస్తేనే నీ జీవితం. కాబట్టి ఆ జీవితాన్ని ఆనందంగా మలుచుకోవటం నీ చేతుల్లో మాత్రమే ఉంటుంది. నువ్వు ఒక మాట మాట్లాడేటప్పుడు మాట జారవద్దు. మాట జారితే క్షమించవచ్చు, డబ్బు పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు. కానీ నీ మాట వల్ల బంధం దూరమైతే అది తిరిగి రావడం చాలా కష్టం. కాబట్టి మాటైనా డబ్బైనా బంధమే విలువైనది. ఆ బంధం కోసమే కదా ఏదైనా చేసుకోవాలి. నా అనుకునే వాళ్ళు ఉంటేనే కదా సంతోషం. ఎప్పుడు కూడా నీకున్న బంధాలని దూరం చేసుకునే మాటలు, చేతలు ఎప్పుడూ చేయవద్దు. బిడ్డ, నీకు ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం చేరే దారిలో ఈర్ష్యపడే వాళ్ళు చాలానే ఉంటారు. ఎత్తి చూపే వాళ్ళు చాలానే ఉంటారు. ఎన్నో వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళు కూడా ఉంటాయి. వాళ్ళకి భయపడ్డావో, బెదిరిపోయావో నీ యొక్క లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరలేవమ్మా. ముందుకు అడుగు వేయి. సాగిపో, నిరంతరంగా సాగిపో. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదని తెలుసుకో. కష్టం ఎప్పుడూ వృధా పోదని తెలుసుకో. కాబట్టి ఎక్కువ కష్టపడితే నీకు అంతకు మించి సంతోషం, ఆనందం, ఫలితం వస్తుంది. నీ వారాహ్యమ మాటలు మనసు పెట్టి విన్నావు కదా. ఇక నీకు అంతా మంచే కలుగుతుంది. ఈ అమ్మ మాటలు నువ్వు ఆలకించి విని నీ నిర్ణయాలను బట్టి నీ జీవితాన్ని మలుచుకో తల్లి. ఈ తల్లి ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉండగా నీకు దిగులెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.